ఒక ఎస్ఈఓని అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి అంటే దానికి ఏమేమి ఉండాలి? ఒక ప్లాన్ అనేది ఉండాలనమాట. అది ఎలా ఏమి అనేది చూద్దాం. ఇప్పుడు డిస్కవర్డ్ గ్యాప్స్ ఇన్ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అంటే దీనికి అర్థం ఏమి అంటే ఎస్ఈఓ పర్ఫార్మెన్స్‌కి గ్యాప్ ఎలా ఉంది? అంటే ఒక పేజ్‌కి ఇంకో పేజ్‌కి అసలు మనం టైప్ చేసేటువంటి కీవర్డ్‌కి దీనికి గ్యాప్ ఉందా? లేదా? మన పేజ్‌లో దాన్ని కన్సిడర్ చేసుకోవాలా? మనం దాన్ని అబ్జర్వ్ చేయాలా? మనం సెర్చ్ చేస్తన్నారు. ఇప్పుడు నేను పెన్ అనేసి సెర్చ్ చేస్తన్నాను అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌ని చూద్దాం. కస్టమర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే ఏమి? ఫ్రెష్‌గా ఉండేటువంటి వెజిటబుల్స్ కావాలని కస్టమర్ అనుకుంటున్నాడు. కానీ నీ వెబ్‌సైట్‌లో ఏముంది? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్. మీకు దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమి? ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలి. ఏమి? కస్టమర్‌కి ఏం కావాలి? ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలి. కానీ నీ వెబ్‌సైట్ ఏముంది? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఎలా ఉంది అనేసి మీరు అనొచ్చు సార్ వెజిటబుల్స్ అనేవి ఫ్రెష్‌గానే కదా ఉంటాయి అనేసి. అలా కాదు దానికి అర్థము. అంటే ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ అని ఎవరన్నా సెర్చ్ చేసినప్పుడు షాపు రిలేటెడ్‌గా ఉందా? లేదా? అనేసి. అంటే ఏమి? దీనికి అర్థం ఏమి అంటే ఇక్కడ నువ్వు ఫ్రెష్ వెజిటబుల్స్ అని సెర్చ్ చేస్తన్నారా అంటే ఇక్కడ నువ్వు ఫ్రెష్ అనేది పెట్టు అనేసి దానికి అర్థం. దిస్ విల్ హెల్ప్ మేక్ యువర్ కీవర్డ్స్ మోర్ స్పెసిఫిక్ అండ్ బెటర్ మ్యాచ్ టు వాట్ కస్టమర్స్ ఆర్ లుకింగ్ ఫర్. అంటే ఇక్కడ కస్టమర్ లుకింగ్ ఏ వెజిటబుల్. బట్ నీ దగ్గర ఏముంది? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉంది. అంటే దానికి అర్థం ఏమి? అంటే నువ్వు నీ వెబ్‌సైట్‌లో ఫ్రెష్ వెజిటబుల్స్ అనే వర్డ్‌ని యాడ్ చెయ్యి అనేసి దానికర్థం. అంటే యూ షుడ్ డూ దిస్ అట్‌లీస్ట్ వన్స్ ఎ ఇయర్ యాస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎస్‌ఈఓ ప్లాన్. అంటే ఏమి? సంవత్సరానికో లేదా ఒక నెలకో, 2 నెలలకో అంటే నీ ఇప్పుడు కస్టమర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తా ఉన్నారు? కస్టమర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తా ఉన్నారు? దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఎస్‌ఈఓ ప్లాన్ అనేది బిల్డప్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ అర్థమైందనుకుంటా. మీకు ఇప్పుడు కస్టమర్ కావాలనుకునేదేమి ఫ్రెష్ వెజిటబుల్స్. కానీ నీ దగ్గర ఉండేదేమి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. కానీ ఇక్కడ ఫ్రెష్ అనే కీవర్డ్ లేదు కదా! అంటే దానికి తగినట్టు నువ్వు ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ చేయాలి. సెర్చ్ ఇంజిన్‌కి తగినట్టు నువ్వు ఆప్టిమైజేషన్ చేయాలి. ఇప్పుడు నేను లాస్ట్ స్లైడ్ ఏమి టైప్ పేజ్‌లో ఉందా? లేదా పారాగ్రాఫ్‌లో ఉందా? అవంతా మీకు ముందు పోయే కొద్దీ అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్లే లిస్ట్‌లో మీకు ఇది డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఏమేమి చేయాలి అనేది. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా! ఏం చేయాలనేసి ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఇక్కడ అర్థమైంది. ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలనుకుంటున్నాడు. కానీ నీది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో, అంటే ఏమి కస్టమర్ ఏమైతే నీది ఫ్రెష్‌గానే ఉంది వెజిటబుల్స్. వెజిటబుల్స్ అనేవి ఫ్రెష్‌గానే ఉంటాయి. కానీ గూగుల్‌కి తెలీదు గదా! మన దగ్గర ఫ్రెష్‌గా ఉందా లేదా అనేది. అక్కడ సో, ఈ కీవర్డ్ మ్యాచ్ అయిందంటే చాలు గూగుల్ ఏం చేస్తుంది రిఫర్ చేస్తుందన్నమాట. నేను లాస్ట్ స్లైడ్‌లో చెప్పానుగా 3 పాయింట్స్ ఉన్నాయి కదా! ఆ 3 పాయింట్స్‌కి రిలేటెడ్ అనమాట. అదే దాన్నే ఇక్కడ ఇచ్చాడు. కీవర్డ్స్ మోర్ స్పెసిఫిక్ అండ్ బెటర్ మ్యాచ్ టు వాట్ కస్టమర్స్ ఆర్ లుకింగ్ ఫర్. కస్టమర్ ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని పెట్టండి అనేసి దానికి అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎస్‌ఈఓ ప్లాన్‌లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు దీంట్లో మీకు బాగా అర్థమవుతుంది. చూడండి యూ హావ్ ఎ క్లోతింగ్ షాప్. నీకు బట్టల దుకాణము ఉంది. క్లోతింగ్ షాపు ఉంది. దాంట్లో ఏమి చిఫాన్ శారీ అనేసి ఉంది. శారీస్‌లో ఒక టైప్ అనమాట చిఫాన్ అనేది ఒకటి. బట్ కస్టమర్ సెర్చింగ్ చిఫాన్స్ హ్యాండ్ పెయింటింగ్స్. హ్యాండ్ పెయింటింగ్ చిఫాన్ శారీ ఏమి చిఫాన్ శారీయే. బట్ దాంట్లో ఏముంది హ్యాండ్ పెయింటింగ్ చేసిండేటువంటి శారీ. ఇప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చిఫాన్ శారీ నీది ఉంది. చిఫాన్ శారీలో మళ్ళీ కస్టమర్ ఏం కావాలనుకుంటున్నాడు? హ్యాండ్ పెయింటింగ్ శారీ. యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ కంటెంట్ టు బెటర్ మ్యాచ్ కస్టమర్ లుకింగ్ ఫర్. అంటే నీ దగ్గర ఉండే చిఫాన్ శారీ బట్ కస్టమర్ ఏమనుకుంటున్నాడు? చిఫాన్ హ్యాండ్ పెయింటింగ్ శారీ. అంటే నువ్వు దీన్ని అంటే కన్సిడర్ హౌ చేంజెస్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సైట్. అంటే చిఫాన్ శారీ అనేది ఒకప్పుడు అంటే 1 మంత్ బ్యాక్ చిఫాన్ శారీ అనేది ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి నువ్వేం చేసినావు చిఫాన్ శారీ అని పెట్టావు. కానీ 1 మంత్ తర్వాత ఎక్కువ సెర్చ్ దేని గురించి చేస్తున్నారు? హ్యాండ్ పెయింటింగ్ శారీ. సో, నువ్వు మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని చిఫాన్ హ్యాండ్ పెయింటింగ్ శారీ అనేసి నువ్వు దాన్ని చేంజ్ చేయాలి. మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ దీన్ని నువ్వు పెట్టినటువంటి చిఫాన్ శారీని మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చేంజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు హ్యాండ్ పెయింటింగ్ శారీ అనేది 1 మంత్ నడిచింది అనుకోండి. నెక్స్ట్ ఇంకోటి ప్రింటింగ్ చిఫాన్ శారీ ప్రింటింగ్ అనేసి ఏదైనా వచ్చిందంటే దాన్ని నెక్స్ట్ మళ్ళీ 1 మంత్ 2 మంత్ నడిచిన తర్వాత మళ్ళీ చిఫాన్ శారీలోనే మళ్ళీ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు? మళ్ళీ హ్యాండ్ పెయింటింగ్ అయినా లేదా డిజిటల్ ప్రింటింగ్ అనా స్క్రీన్ ప్రింటింగ్ శారీ అనా అక్కడ నువ్వు దాన్ని మళ్ళీ కీవర్డ్‌ని చేంజ్ చేస్తా ఉన్నాను. అదే యూ కెన్ ఆటోమైజ్ యువర్ కంటెంట్ టు బెటర్ మ్యాచ్ కస్టమర్ లుకింగ్ ఫర్. కస్టమర్ ఏ విధంగా కావాలనుకుంటున్నాడో దానికి తగినట్టు నువ్వు ఈ టైటిల్‌ని ఈ కీవర్డ్స్ అనేది చేంజ్ చేస్తా ఉండాలి అనేసి. యువర్ జాబ్ ఈస్ కన్సిడర్ హౌ చేంజెస్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సైట్. వాట్ యూ నీడ్ టు అట్రాక్ట్ కస్టమర్స్. అది ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు చిఫాన్ శారీ అనేసి అప్పుడు ఉంది. మళ్ళీ నెక్స్ట్ చిఫాన్ హ్యాండ్ పెయింటింగ్ శారీ అని చేంజ్ చేసినావు. మళ్ళీ దాన్ని వేరే విధంగా
చేంజ్ చెయ్యి అనేసి. వాట్ యూ నీడ్ టు అట్రాక్ట్ కస్టమర్స్, అన్‌పెయిడ్ ట్రాఫిక్ అంటే ఏమి ఇది అంటే ఈ వీటిని బేస్ చేసుకొని నీకు రిజల్ట్స్‌లో వచ్చే విధంగా చేయాలి. ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. ఇప్పుడు ఎలా సెర్చ్ ఇంజిన్ నెక్స్ట్ దాని కోసం మళ్ళీ మనం ఏమేమి స్టెప్స్ చేయాలి. ఇప్పుడు ఇంతకు స్లైడ్స్‌లో చూసినాము ఏమేమి అనేసి. ఇప్పుడు మనం ఏమేమి చేయాలి? సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా ఫస్ట్ పాయింట్ ఏమి? సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది? అంటే సెర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్‌కి మనకు మామూలుగా లేటెస్ట్ అప్‌డేట్స్ వస్తా ఉంటాయన్నమాట. ప్రతి సెర్చ్ ఇంజిన్ లేటెస్ట్ అల్గారిథమ్స్ లేటెస్ట్‌గా ఏమేమి చేంజెస్ వస్తున్నాయనేది నువ్వు అప్‌డేట్‌లో ఉండాల. దానికి తగినట్టు నీ కంటెంట్‌ని వాటిని కూడా నువ్వేం చేయాలి? చేంజ్ చేయాలి. ఏమేమి చేంజ్ అవుతాంది అనేసి. కీప్ యాన్ ఐ ఆన్ చేంజెస్ అండ్ మానిటర్ హౌ దే ఈ చేంజెస్ వల్ల నీ వెబ్‌సైట్‌కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా? నువ్వు దానికి తగినట్టు అంటే సెర్చ్ ఇంజిన్‌లో అల్గారిథమ్స్ తగినట్టు నువ్వు దీన్ని చేంజ్ చేయాలి అనేసి. నెక్స్ట్ ఫైండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్ వెబ్‌సైట్స్. అంటే వేరే వెబ్‌సైట్ వాళ్ళు ఏమిస్తన్నారు? అంటే ఇప్పుడు నీది క్లోతింగ్ షాప్ అంటే వేరే విశాల్ మార్ట్ గాని, అమెజాన్ గాని అట్లాంటి వాళ్ళు ఏమేమి ఫ్రీ షిప్పింగ్ చేస్తన్నారా? లేదా ఆర్ దే యాక్టివ్ ఆన్ సోషల్ మీడియాలో గాని, లేదా వేరే విధంగా గాని ఆటోలో అనౌన్స్‌మెంట్స్ గాని, బ్యానర్స్ కట్టడం కానీ ఇలా ఏమన్నా చేస్తా ఉండారా? డూ దే రెగ్యులర్‌లీ అప్‌డేట్ దేర్ వెబ్‌సైట్ విత్ ఫోటోస్ అంటే వాళ్ళు వెబ్‌సైట్ ఫోటోస్‌ని అప్‌డేట్ చేస్తన్నారా డైలీలో? వేరే వేరే ఇప్పుడు చిఫాన్ సారీ అనేది నువ్వు ఒక ఫోటో పెట్టావు. మళ్ళీ పెయింటింగ్ సారీ అని నువ్వు పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తన్నారా? అవంతా వేరే వేస్తన్నారో దాన్ని చూసిందని నువ్వు కూడా ఆ విధంగా చెయ్యాల. మన కాంపిటీటర్స్ ఏం చేస్తన్నారనేది నువ్వు అబ్జర్వేషన్ చేయాల. చేసి దానికి తగినట్టు నువ్వు ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం కావాలి? వాట్ వాస్ విజిటర్స్ వాంట్ అంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఎటువంటివి కావాలి? మా దగ్గర ఉండేవి సరిపోతుందా? లేదా? నెక్స్ట్ క్రియేటింగ్ అండ్ షేరింగ్ ద కంటెంట్ దే ఆర్ సెర్చింగ్ ఫర్ బీయింగ్ విల్లింగ్ టు చేంజ్ టాక్టిక్స్ వెన్ నెసెసరీ. అదే వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎటువంటి ఇది కావాలి? దాంట్లో ఏమైనా చేంజెస్ ఉందా? మన క్వాలిటీ బాగుందా? ఇవంతా సెర్చ్ చేసిందనేసి వాళ్ళ దగ్గర ఇది చేసి దాన్ని చేంజెస్ చేయండి. ఇవి మనము ఇప్పుడు నార్మల్‌గా మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే ఇవంతా నార్మల్ అన్నమాట. వేరే వాళ్ళు ఏమి ఇస్తన్నారో మనం ఏం చేయాలి అనేసి